వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. 24 నెలల పాటు వన్ వే ఉండనుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో మరింత రద్దీగా మారుతోంది ఈ వన్ వే. నిన్నటి నుంచి ఆంక్షలు మొదలయ్యాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిత్యం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షిస్తున్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్ ద్వారా అందిస్తారు. సుస్మిత, చెప్పండి, సైన్ బోర్డు లాంటివి లేవు, వచ్చే వాళ్ళకి చాలా మందికి అవగాహన లేదు. ఒకేసారి ఈ వన్ వే విభజించడం వల్ల ప్రయాణికులకు చాలా అవస్థలు ఉన్నాయని నిన్నంతా కూడా కంప్లైంట్స్ చూసాం. ఈరోజు ఏమైనా దాంట్లో పరిస్థితిలో మార్పు కనిపిస్తోందా? ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి? ఎస్ అనుశ్రీ, నిన్నటి నుంచి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆంక్షలు అయితే మొదలయ్యాయి. నిన్నటి కంటే పరిస్థితులు కూడా కొంతమేర మెరుగైనట్టు కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా నిన్న ఉదయం సాయంత్రం వేళల్లో పీక్ అవర్స్లో ఏవైతే ఇక్కడ ట్రాఫిక్ మామూలుగానే రద్దీగా కనిపిస్తూ ఉంటుంది, ఆ సమయాల్లో ఏదైతే కనిపిస్తుందో అయితే ఇవాళ దాదాపు మనం చూసుకుంటున్నాం. ఉద్యోగాలకు వెళ్ళే సమయం, కానీ చాలా వరకు అందరికీ తెలిసిపోవడంతో కూడా కొద్దిమేర ట్రాఫిక్ కూడా తగ్గినట్టు కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీలు కూడా వన్ వేనే చేశారు. సో ఆ వన్ వే కూడా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎటువైపు వెళ్ళాలంటూ కూడా కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ 360 డిగ్రీస్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు పదుల సంఖ్యలో కూడా ఇక్కడ ఉండి అందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికైనా ప్రయాణికులకి, వాహనదారులకి ఏదైనా ఇటువంటి ఇబ్బంది కలిగితే, వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే వాళ్ళు పూర్తిగా కూడా ట్రాఫిక్ పోలీసులను అడిగి ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలంటూ కూడా డైరెక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశారు. ఆ జంక్షన్స్ నుంచి వాళ్ళు ఎక్కడికైనా పంజాగుట్టకు వెళ్ళాలా, లేకపోతే రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12 వైపు వెళ్ళాలి అనుకుంటే కూడా వాళ్ళు ఎగ్జిట్స్ కొన్ని ఏర్పాటు చేసింటే కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా 14 ఎగ్జిట్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ 14 ఎగ్జిట్స్లో కూడా ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలి అంటూ కూడా ట్రాఫిక్ సూచనలు ఏర్పాటు చేసినట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అయితే పంజాగుట్ట నుంచి ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలనుకున్నా కానీ, లేకపోతే రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా ఒకవైపు ఇక్కడ ఎన్టీఆర్ భవన్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పటి నుంచి ఆ సిచ్యువేషన్ లేదు. పూర్తిగా కూడా ఇటు ఫిల్మ్ నగర్ నుంచి కూడా రోడ్ నెంబర్ 45 అటువైపు నుంచి చెక్ పోస్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఎటువైపు వాళ్ళైనా వెళ్ళాలనుకున్న సమయంలో కూడా ఎగ్జిట్ పాయింట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఉండి ఎవరైనా పాదాచారులు వెళ్తున్న సమయంలో కూడా ఫేజుల వారిగా కూడా వాహనాలను ఇక్కడ పంపిస్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా నిన్నటి కంటే కొద్దిమేర కూడా పరిస్థితి మెరుగైనట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ సుస్మిత.